రస్పురా అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సమీరా, కబీర్ అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్లు. వాళ్ల నాన్నగారు డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు రోజూ ఏదో ఒక స్వీట్ తెచ్చేవారు. నాన్నొచ్చేశారు, నాన్నొచ్చేశారు, నాన్న వచ్చేశారు. నాన్నా, ఈరోజు ఏం స్వీట్ తీసుకొచ్చారు? ఈరోజు నేను బేసిన్ లడ్డూ తీసుకొచ్చాను. సమీరా, కబీర్ వాళ్ల అమ్మ ఎప్పటిలాగానే సమీరాకి లడ్డూలు ఎక్కువగా ఇస్తుంది. సమీరా లడ్డూలు తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. అమ్మా, ఇది చాలా అన్యాయం అమ్మా. మీరు సమీరాతో పాటు నన్ను సమానంగా చూడటం లేదు. మన ఇంట్లో ఏం తెచ్చుకున్నా ఎప్పుడూ సమీరాకే ఎక్కువిస్తారు. ఈ విషయంలో నేను కోర్టుకు కూడా వెళ్తానమ్మా. కోపం తెచ్చుకోకు నాన్నా. మేము కావాలనే సమీరాకి కొంచెం ఎక్కువ ఇస్తాము. అది సంతోషంగా ఉంటుందని, ఇంకా కోపం రాదని. అది కోపం తెచ్చుకుంటే మనకేం ప్రమాదం వస్తుందని? నాకు కూడా కోపం వస్తుంది కదా. చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. దాన్ని ఆపడం మన చేతుల్లో కూడా ఉండదు. నువ్వు నాతో పాటు స్వీట్ షాప్ దగ్గరికి రా. నీకు ఎన్ని స్వీట్స్ తినాలనుంటే అన్ని స్వీట్స్ తిందుగాని. కబీర్ తన తండ్రితో కలిసి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకిష్టమైనన్ని స్వీట్స్ తింటాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? సమానంగా చూడట్లేదని కోర్టులో కేసు పెట్టావు కదా? నాన్న, ఇప్పుడు నేను చాలా హ్యాపీ. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. అయినా సమీరాకు కోపం వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? కబీర్, నీ చెల్లెలు నీలాగా నార్మల్గా ఉండదు. నీకు గుర్తుందా, చాలా ఏళ్ల క్రితం మన సిటీ వదిలి ఈ ఊరికి రావాల్సొచ్చింది. అవును, నాకు గుర్తుంది. అది సమీరా కారణంగానే జరిగింది. సమీరాకి కోపం వస్తే అప్పుడు భయంకరమైన తుఫాను వస్తుంది. సిటీలో ఆ తుఫాను కారణంగానే చాలా ఇళ్ళు కూలిపోయాయి. అందుకే మనం అక్కడి నుండి పారిపోయి ఇక్కడికొచ్చాం. సమీరా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆమెని ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చూసుకునేవాళ్లు. ఆమెకి ఇంట్లోనే వాళ్లు చదువు చెప్పేవారు. సమీరా తనకి ఏది కావాలని అడిగినా వాళ్లు దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు. కాని ఒకరోజు సమీరా తల్లిదండ్రులకి ఒక కష్టం వచ్చి పడుతుంది. ఆ రోజు సమీరా సినిమా థియేటర్కి వెళ్లాలని అడుగుతుంది. నాన్నా, నాకు థియేటర్కి వెళ్లి సినిమా చూడాలనుంది. నేను ఈ రోజు వరకు సినిమా థియేటర్కి వెళ్లనే లేదు. సమీరా, నీకు ఏ సినిమా చూడాలనుందో చెప్పు. నేను ఆ సినిమా సీడీ ఇంటికి తీసుకొస్తాను. అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ సినిమా చూద్దాం. వద్దు నాన్నా, నాకు సినిమా థియేటర్కి వెళ్లాలనుంది. ముఖేష్ సమీరా అడిగిన కోరికని ఎక్కువగా వ్యతిరేకించలేకపోతాడు. ఎందుకంటే తనకి భయం, సమీరా అడిగింది ఇవ్వకపోతే ఆమెకు కోపం వస్తుంది అని. అలాగే, రేపు మనందరం కలిసి డైనోసార్ సినిమా చూసేందుకు వెళ్దాం. తరువాతి రోజు ముఖేష్ వాళ్లందరూ కలిసి సినిమా చూసేందుకు థియేటర్కి వెళ్తారు. సమీరా తన కూల్ డ్రింక్ గ్లాస్ ని సీట్ కి ఉన్న హ్యాండిల్ మీద పెట్టబోతుంది. ఆ గ్లాస్ జారిపోయి పక్క సీట్లో ఉన్న అమ్మాయి మీద పడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి బట్టలు పాడైపోతాయి. ఓ ఓ సారీ, అది నేను గ్లాస్ ఇక్కడ పెట్టబోయాను, కానీ జారి పడిపోయింది. ఏం చేసావే? బుద్ధి లేదా నీకు? నా కొత్త డ్రెస్ మొత్తం పాడు చేసి పెట్టావు కదే. ఆ అమ్మాయి సమీరా చెంప మీద కొడుతుంది. సమీరాకి భయంకరమైన కోపం వస్తుంది. అలా సమీరాకి కోపం రాగానే భయంకరమైన వేడిగాలులు వీస్తాయి. సీట్లు, హాల్లోని సినిమా స్క్రీన్ ఇంకా అన్నీ కలిసి గాల్లో ఎగురుతూ ఉంటాయి. మనుషులు కూడా గాల్లో అటూ ఇటూ ఎగురుతూ ఉంటారు. ముఖేష్ సమీరా చేతిని పట్టుకుంటే కబీర్ చేతిని అతని తల్లి పట్టుకుంటుంది. తరువాత నలుగురు కలిసి నది ఉన్న వైపు వెళ్తారు. ఆ నదిలో ఒక పడవ ఉంటుంది. ముఖేష్ అందర్నీ ఆ పడవలో ఎక్కించి తర్వాత అందరూ కలిసి నదిని దాటి అవతలి ఒడ్డుకి చేరుకుంటారు. ఈ తుఫాను చాలా గంటల వరకు శాంతించదు. అందుకే మనం ఇటువైపే ఉండిపోదాం. ఊళ్ళో ఎవరికైనా సమీరా కారణంగానే ఈ తుఫాను వచ్చిందని తెలిసిపోతే వాళ్ళు మనల్ని ఈ ఊళ్ళో ఉండనివ్వరు. నాన్న, సమీరాని ఈ జబ్బు నుండి కాపాడే మార్గమే లేదా? కబీర్, ఇది ప్రకృతి నుండి వచ్చిన జబ్బు. డాక్టర్లు కూడా ఈ జబ్బుని తగ్గించలేరు. ముఖేష్ తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని అడవిలోకి వెళ్తాడు. అతనికి అక్కడ ఒక సాధువు తపస్సు చేస్తూ కనిపిస్తాడు. సాధువుగారు, మీ తపస్సు భగ్నం చేసినందుకు నన్ను క్షమించండి. కానీ మీరు నాకు చెప్పగలరా, ఈ అడవిలో మాకు తినడానికేమైనా దొరుకుతుందేమో అని? ఈ అడవిలో మీకు జామపళ్ళు, అరటిపళ్ళు దొరుకుతాయి. కానీ ఈ అడవిలోకి మీరసలు ఎందుకొచ్చారు? ముఖేష్ ఆ సాధువుకి సమీరా గురించిన విషయం మొత్తం చెప్తాడు. మహాత్మా, మీ దగ్గర మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? ఆ సాధువు ముఖేష్కి ప్రత్యేకమైన వనమూలికలతో తయారు చేసిన కొన్ని మాత్రలు ఇస్తాడు. ఈ మాత్రల్ని ప్రతిరోజు మీ అమ్మాయి చేత తినిపించండి. ఇందులో 1000 మాత్రలున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే ఆమె కోపం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తర్వాత తుఫానుని మళ్ళీ ఆమె తీసుకురాలేదు.
ముఖేష్ ఎంతో సంతోషంతో మాత్రలతో ఉన్న ఆ డబ్బాని తీసుకుని తన వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఇక మనం మన ఊరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం భయపడే అవసరం ఏమీ లేదు, ఎందుకంటే సమీరా జబ్బుకి మంచి మందు దొరికింది. అమ్మా సమీరా, నువ్వు ప్రతిరోజు ఉదయం ఈ డబ్బాలోని ఒక మాత్రను వేసుకోవాలి. ముఖేష్ తన కుటుంబంతో పడవలో తన ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. పడవలో కూర్చుని కబీర్ మాత్రలతో నిండి ఉన్న డబ్బాని చూస్తూ ఉంటాడు. ఈ మాత్రలు గడ్డితో తయారు చేసినట్లున్నారు. హఠాత్తుగా ఒక పెద్ద అల వస్తుంది. కబీర్ చేతిలో ఉన్న మాత్రల డబ్బా జారి నదిలో నీళ్లల్లో పడిపోతుంది. అయ్యో, ఎంత పనిచేసావురా కబీర్ నువ్వు. నేనేం చేయలేదు. పెద్ద అల వచ్చి అది నా చేతిలోంచి పడిపోయింది. ఆ నదిలో ఒక పెద్ద మొసలి ఉంటుంది. ఆ మొసలి మాత్రలతో నిండి ఉన్న ఆ డబ్బాని మింగేస్తుంది. ముఖేష్ నదిలోకి దూకేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కొచ్చేయండి, అందులో ముసలుంది. ముఖేష్ తన జేబులో నుండి ఒక కత్తి తీసి ఆ నది లోపలికి దూకి ఆ మొసలి పొట్టను కోస్తాడు. తర్వాత ఆ మొసలి కడుపులో నుండి మాత్రలతో నిండి ఉన్న ఆ డబ్బాని తీసుకుని తిరిగి పడవ మీదకి వస్తాడు. కాసేపట్లోనే పడవ ఒడ్డుకి చేరుకుంటుంది. ముఖేష్ని తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ హద్దుకుంటారు. నాన్నా, మీకేదైనా జరిగుంటే తర్వాత మా పరిస్థితి ఏమయ్యేది? చూడమ్మా, నీకున్న జబ్బు తగ్గించడానికి నేను ఈ నదిలోకి దూకడం చాలా అవసరం. ముఖేష్ కుటుంబం తిరిగి గ్రామానికి వచ్చేస్తుంది. ఇల్లు, ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయుంటాయి. అందరూ కలిసి మళ్లీ తమ ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉంటారు. హీరాలాల్ వాళ్ల ఊరికి సర్పంచ్గా ఉండేవాడు. ఆయనకి 2 కూతుర్లు, కరిష్మా ఇంకా రవీనా. పెద్ద కూతురు కరిష్మా ఎప్పుడూ తన గదిలో నుండి బయటికి వచ్చేదే కాదు. రవీనా, మీ అక్క దెయ్యమా ఏంటి? ఎప్పుడు ఇంట్లోంచి బయటికే రాదు. రవీనా ఎవరైనా ఊర్లోని అమ్మాయిల్ని ఏడిపించగానే ఇంటికి వెళ్లి తన అమ్మా నాన్నలతో ఇలా చెప్పేది. అమ్మా, నాన్న, కరిష్మా నాతో కలిసి ఎందుకు ఆడుకోదు? మీరు తనని స్కూల్కి ఎందుకు పంపలేదు? నేనైతే రోజు స్కూల్కి వెళ్ళాలి. అసలు తనెప్పుడు గదిలోనే ఎందుకుంటుంది? ఊళ్ళో వాళ్ళందరూ తనని దయ్యం అని అంటున్నారు తెలుసా? కరిష్మా దెయ్యం కాదమ్మా. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. కరిష్మాకి ఆరోగ్యం సరిగా ఉండదు, అందుకే తను గదిలో నుంచి బయటికి రాదు. రవీనా బయటికి వెళ్లగానే హీరాలాల్ భార్య హీరాలాల్తో ఇలా అంటుంది. ఇలా ఎన్ని రోజులని మనం కరిష్మాని గదిలో బంధించి ఉంచుతాం? ఈ రోజు కాకపోతే రేపైనా ఊరి వాళ్ళకి తన గురించి నిజం తెలిసిపోతుంది కదా. నేను తనకి జన్మనివ్వకపోయినా బావుండేది. జరిగిపోయిన దాని గురించి ఏడవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు. మీనాపూర్ గ్రామంలో మంత్రాలు తెలిసిన ఒక బాబా ఉన్నాడట. బహుశా ఆయన బాగు చేస్తాడేమో చూద్దాం. నేను రేపు కరిష్మాని ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. మర్నాడు హీరాలాల్ కరిష్మాను తీసుకుని బాబా దగ్గరికి వెళ్తాడు. మీ సమస్య ఏంటో చెప్పండి బాబు. ఈ అమ్మాయి చేతులు ఎందుకు కట్టేసున్నాయి? బాబాగారు, సమస్య ఏమిటంటే ఈ అమ్మాయి ఏ వస్తువును ముట్టుకున్నా అది మంచుగడ్డలాగా మారిపోతుంది. ఆ భయంతోనే మేము ఈమెని గదిలో నుంచి బయటికి కూడా రానియటం లేదు. ఊళ్ళో ఈమె ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు మంచుగడ్డలాగా మారిపోతున్నారు. బాబూ, నేను ఈమె చేతులనైతే బాగు చేయలేను, కానీ నీకు నేను ఒక జత గ్లౌజెస్ ఇస్తాను. తీసుకెళ్ళి నీ కూతురి చేతులకు తొడుగు. ఇవి అతుక్కుపోవు. ఇవి వేసుకున్న తరువాత తను బయటకు వెళ్ళవచ్చును. కరిష్మా గ్లౌజెస్ వేసుకుని చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఏ వస్తువునైనా తన చేతులతో ముట్టుకోవచ్చు. కరిష్మా, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు, కానీ నీ రహస్యం మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్పావనుకో జనం నిన్ను చూసి పారిపోతారు, లేకపోతే నిన్ను వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కరిష్మా తన చెల్లెలతో కలిసి ఆడుకోవడం మొదలుపెడుతుంది. తను మార్కెట్కి వెళ్లి తిరగడం, చక్కర్లు కొట్టడం మొదలుపెడుతుంది. ఎవరైనా ఆమెను గ్లౌజుల గురించి అడిగితే చేతులకి మురికి అంటకుండా ఉండడానికి వేసుకున్నానని చెప్పేది. సర్పంచ్ పెద్ద కూతుర్ని ఇప్పటి వరకు ఊర్లో వాళ్లు ఎవ్వరూ చూడలేదు. ఆమె బయటికి వెళ్లడం మొదలుపెట్టగానే జనం ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులు అయ్యేవాళ్లు. ముందు గ్రామంలో పూరి అందం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు, కాని ఇప్పుడు అందరూ కరిష్మా గురించే మాట్లాడుకుంటున్నారు. సర్పంచ్ పెద్ద కూతుర్ని చూసావా? అంత అందమైన అమ్మాయిని నా జీవితంలోనే చూడలేదు నేను. తన చేతుల అందాన్ని కాపాడుకోవడం కోసం గ్లౌజెస్ తొడుక్కుంటుంది. కరిష్మా అందం గురించి ఊరివాళ్లు మాట్లాడుకోవటం విన్న పూరి ఈర్ష్యతో రగిలిపోతుంది. చేతుల అందాన్ని కాపాడుకోవడం కోసం గ్లౌజెస్ తొడుక్కుంటుందా? ఒకవేళ ఇలా కాదు కదా,
ఏదైనా లోపాన్ని దాచుకోవడం కోసం గ్లౌజెస్ వేసుకుంటుందేమో. ఈ గ్లౌజెస్ రహస్యం ఏంటో నేను తెలుసుకునే తీరుతాను. పూరి పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఆమె తన పుట్టినరోజుకి రమ్మని పిలవడానికి కరిష్మా ఇంటికి వెళ్తుంది. కరిష్మా, రేపు రాత్రి నా పుట్టినరోజు పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? నువ్వు వస్తావు కదా? నువ్వు రానని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. అలాగే, నేను వస్తాను. మర్నాడు రాత్రి కరిష్మా పూరి ఇంటికి వెళ్తుంది. పూరి కేకులో ముందుగానే ఏదో కలిపి ఉంచుతుంది. కరిష్మా ఆ కేకు తినగానే స్పృహ తప్పి పడిపోతుంది. ఆమెకి స్పృహ వచ్చి చూసేసరికి మంచం మీద పడుకుని ఉంటుంది. ఆమె చేతులకు గ్లౌజులు కనిపించవు. నా గ్లౌజెస్ ఏవి? నా గ్లౌజెస్ ఏమయ్యాయి? కరిష్మా తన గ్లౌజులు వెతకడానికి గదిలో ఉన్న అల్మారా తెరుస్తుంది. ఆమె అల్మరాని తాకగానే అది మంచుగడ్డలాగా మారిపోతుంది. తలుపులను చేతితో కొడుతుంది. వెంటనే తలుపులు కూడా మంచుగడ్డల్లా మారిపోతాయి. తరువాత కరిష్మా కిటికీలో నుండి దూకి బయటికి వస్తుంది. కరిష్మా, నువ్వు ఈ గ్లౌజెస్ కోసమైతే వెతకడం లేదు కదా? నేను వీటి కోసమే వెతుకుతున్నాను. నా గ్లౌజెస్ నాకు ఇచ్చేవా? నేనివ్వనుగా. నా గ్లౌజెస్ నాకు ఇచ్చే, లేకపోతే నేను చాలా కష్టాల్లో పడిపోతాను. నేనివ్వను. నువ్వు అలాగే మీ ఇంటికెళ్ళు. కరిష్మా తన బ్లౌజులు తీసుకునేందుకు చేతుల్ని ముందుకు చాచుతుంది. పూరి తన చేతుల్ని వెనక్కి పెట్టుకుంటుంది. కరిష్మా చెయ్యి పూరికి తగులుతుంది. పూరి మంచుగడ్డలాగా మారిపోతుంది. ఇదంతా ఊర్లోని ఒక ఆవిడ చూస్తూ ఉంటుంది. కరిష్మా, నువ్వు ఎంత పనిచేశావు? అందరికీ వినిపించేలా ఆమె అరుస్తుంది. వినండి వినండి, ఊరి ప్రజలారా వినండి. కరిష్మా ఒక దయ్యం పూరిని ఒక మంచుగడ్డలాగా మార్చేసింది. వెంటనే కరిష్మా అక్కడి నుండి పారిపోతుంది. పరిగెత్తుతూ ఒక అడవి దాటి ఒక నది ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడ ఆమె ఒక అబ్బాయిని కలుస్తుంది. మీరు ఈ నది దాటాలనుకుంటున్నారా? మీకిష్టమైతే నా పడవలో కూర్చోవచ్చు. అలాగే, నేను మీ పడవలో కూర్చుంటాను. కానీ మీరు నాకు చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే నాకు ఒక విచిత్రమైన జబ్బు ఉంది. మీరేం చేస్తుంటారు? నా పేరు బబ్లు. నేను సిటీ నుంచి ఐస్ తీసుకొచ్చి ఈ ఊళ్ళో అమ్ముతూ ఉంటాను. నీకు ఏ జబ్బుంది? నేను ఏ వస్తువుని ముట్టుకున్నా అది వెంటనే ఐస్గా మారిపోతుంది. ఓహో, అదా విషయం. అయితే నువ్వు ఈ జబ్బు గురించి ఏమాత్రం బాధపడొద్దు. బబ్లు ఒక బకెట్లో నీళ్లు నింపుతాడు. ఆ నీళ్లలో కరిష్మాని వేలు పెట్టమంటాడు. కరిష్మా అలా నీళ్లలో వేళ్లు పెట్టగానే ఆ నీళ్లు ఐస్ గడ్డలా మారిపోతాయి. ఒకవేళ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇలాగే ఐస్ తయారు చేయి. నేను దాన్ని అమ్ముతూ ఉంటాను. ఈ రకంగా నా ఖర్చులు చాలా తగ్గిపోతాయి. కానీ నా గ్లౌజెస్ మా ఊళ్ళోనే ఉండిపోయాయి. మా అమ్మా నాన్న కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేం బాధపడకు. నాకు ఒక లెటర్ రాసివ్వు. నేను దాన్ని మీ అమ్మా నాన్నలకు అందజేస్తాను. అలాగే వచ్చేటప్పుడు నీ గ్లౌజెస్ కూడా తీసుకొస్తాను నేను. తను నది ఒడ్డున ఒక గ్రామంలో క్షేమంగా ఉన్నానని, తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నానని కరిష్మా ఒక లెటర్ రాసి ఇస్తుంది. బబ్లు ఆ లెటర్ని తీసుకుని వెళ్లి కరిష్మా అమ్మా నాన్నలకు అందజేస్తాడు. పోనీలే, మనకు మంచే జరిగింది. మన కూతురు క్షేమంగా ఉంది కదా. బబ్లు గ్లౌజులు తీసుకుని కరిష్మా దగ్గరకు వెళ్తాడు. తర్వాత కరిష్మా బబ్లూలు పెళ్లి చేసుకుంటారు. కరిష్మా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది.